చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మేము జేఎన్టీహెచ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఉన్నాము, జేఎన్టీహెచ్ అటానమస్ కాలేజీల్లో చదివే వాళ్ళు ఉన్నాము, జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ కాలేజీల్లో చదివే వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు మాది అయిపోయిందండి. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నా లేకపోతే గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా పీసీసీ ఎంఎంఈ అని వచ్చినాయి. ఇప్పుడు మరి జాబులకి ప్రైవేట్ కంపెనీలకు వచ్చేసరికి జాబులకు పెట్టేటప్పుడు రెజ్యూమేలో ఏం పెట్టాలి, జేఎన్టీహెచ్ అని పెట్టాలా, కాలేజ్ పేరు పెట్టాలా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇంకా ఒకటి వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ సప్లీ వాళ్ళకి సిబిటి ఎగ్జామ్స్ టైం టేబుల్స్ వచ్చినాయి. దానికి సంబంధించిన డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను, చూసుకోండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే రెజ్యూములో పెట్టేటప్పుడు మీ కాలేజ్ పేరు మెన్షన్ చేయవచ్చు, అది జేఎన్టీహెచ్ అఫిలియేటెడ్ అని కూడా పెట్టవచ్చు. ఓకేనా? అయితే మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పలానా కాలేజ్ పేరు కనుక రాలేదంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లో అండర్ జేఎన్టీహెచ్ లో ఇండివిజువల్ గా ఇవ్వనట్టయితే దేశం మొత్తం మీద గేట్ లాంటి వాటికైనా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలకైనా లేకపోతే అప్పుడు జేఎన్టీయూ అని ఉంటుంది. అయితే ఇప్పుడు జేఎన్టీహెచ్, జేఎన్టీకే, జేఎన్టీఏ, జేఎన్టీజీవీ అని ఉంటుంది కదా, అందుట్లో మీరు జేఎన్టీహెచ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ ఫీల్డ్ కనుక ఇచ్చారనుకోండి, దాంట్లో అప్లికేషన్ లో ఆన్లైన్ లో కాలేజ్ పేరు మెన్షన్ చేసుకోండి. లేకపోతే మీరు ఎలాగో రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు కాబట్టి ఆ రెజ్యూమ్ లో ఆ కాలేజ్ పేరు ఉంటుంది కాబట్టి అది ఉంటుంది అనమాట. సో కాలేజ్ అఫిలియేటెడ్ అండర్ జేఎన్టీహెచ్, ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట.